నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దొంగల చేతివాటం. దుకాణంలో ఉన్న 2 ద్విచక్ర వాహనాలు చోరీ. కార్మికులకు సమవస్త్రాలు పంపిణీ. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రిలో చేర్పిస్తే 5,000 రూపాయలు బహుమతి వెల్లడించిన ఎంఏ సుప్రియ. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎన్సిడి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సిఎంసి స్టార్ ఎన్సిడిఐసి ఎంఆర్ వారి సాంకేతిక సహకారంతో మరింత సమర్థవంతంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయ సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సిడి స్క్రీనింగ్ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్సిడి స్క్రీనింగ్ లో భాగంగా 1,07,038 మంది ఇండ్ల నందు 2,75,467 18 ఏళ్లు నిండిన వారిని సర్వే పూర్తి చేశారు. ఈ సర్వేలో భాగంగా హైపర్ టెన్షన్ 39,762, డయాబెటీస్ 49,054, ఓరల్ క్యాన్సర్ 79, బ్రెస్ట్ క్యాన్సర్ 81, సర్వైకల్ క్యాన్సర్ 68 మందికి ఉన్నట్లు నిర్ధారించి వారికి చికిత్స జరపడం జరుగుతుందని తెలిపారు. ఈ స్క్రీనింగ్ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సహకారం నిమిత్తం సిఎంసి ఐసిఎంఆర్ ప్రాజెక్ట్ సహకరిస్తున్నారని తెలిపారు. సిఎంసి ఐసిఎంఆర్ ప్రాజెక్టు వారు చేపట్టిన సర్వేలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమార్, డిపిఎంఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడం మన అందరి బాధ్యత అని పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పేర్కొన్నారు. జాతీయ రహదారి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచార్యతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్న ఎవరైనా సరే సహాయకుడు బాధ్యతగా అంబులెన్స్ ను పిలిపించి ఆసుపత్రికి తరలించాలన్నారు. అలా ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం 5,000 రూపాయలు బహుమతి అందిస్తుందని చెప్పారు. రహదారి ప్రమాద బాధితులకు సహకారిగా నిలబడ్డ వ్యక్తిని హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు ఇలా ఎవరూ వేధించరని, ఎలాంటి అపోహలు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరికిషోర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం మన ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పుంగనూరు ఈ మెయిన్గా గోల్డెన్ అవర్ అనేది యాక్సిడెంట్ జరిగిన 1 అవర్ లోపు యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో చెత్తగాట్లు వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇది ఎవరో యాక్సిడెంట్లో ఇదైంది, ఎట్లా అయిందో ఏమో, నన్ను తీసుకెళ్తే మళ్ళీ నాకు ఇబ్బంది జరుగుతుందేమో, నా మీద పోలీస్ కేసులు వేస్తారేమో, నన్ను ఇబ్బంది కోర్టుకు రమ్మంటారేమో, ఇలా రకరకాల ఊహాగానాలు, రకరకాల అపోహలతో చాలా మంది సేవ్ చేయడం ఎందుకులే మనకెందుకులే అని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఏదైనా కానీ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళినంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి అపాయం ఉండదు. వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. వాళ్ళని పోలీసులు కేసులు అని చెప్పి ఇంకోటని హెరాస్ చేయడానికి వీలు లేకుండా మనకి గుడ్ సెమెటేరియన్ లా అనేది ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి. ఈ గుడ్ సెమెటేరియన్ లా ఏమిటంటే ఎవరైనా అలా హెల్ప్ చేసినట్టు యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్స్ని హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేసినట్టు అలాంటి వాళ్ళని పోలీసులు కానీ ఈవెన్ డాక్టర్లు కానీ మీకు అతనికి ఏం సంబంధము, ఇలాంటి ప్రశ్నలు ఏది లేకుండా అతని యొక్క వివరాలు కూడా అతని ఇష్టమైతేనే వెల్లడించే విధంగా ఉంటుంది. పైగా ఇలా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు చెప్పదలుచుకుంటే వాళ్ళ యొక్క వివరాలు డాక్టర్ హాస్పిటల్లో చెప్పి ఇలాగ మేము తీసుకొచ్చామని చెప్పి
మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకము అలానే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మంచి పని చేశారు కాబట్టి ఆ మంచి పనికి గుర్తింపు అనేది ఉండాలి కాబట్టి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇలా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దయచేసి మనకెందుకు అనుకోకుండా ముందుకు రావాలని ఇది మన ఏరియా హాస్పిటల్ పొందునందు ఇవాళ మనం మిగతా వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం కోసం వచ్చాము. డాక్టర్ గారితో పాటు ఇక్కడున్న రోగులకి అందరికీ తెలియజేయడం జరిగింది. దీనివల్ల ఒకరి ప్రాణం సేవైనా కూడా మనం చేసే ప్రయత్నము వృధా కాదనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని ఎవరు తీసుకొచ్చినా వాళ్ళకి ఎటువంటి అపాయము ఉండదు. మా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ వాళ్ళు తిరగాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాకపోయినా కూడా మాకెందుకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిన దయచేసి ఆ జరిగిన విక్టిమ్స్ని వెంటనే హాస్పిటల్కి తీసుకురావడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రతకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని చైర్మన్ అలీ బాషా అన్నారు. బుధవారం సాయంత్రం పొంగనూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో సమావేశం నిర్వహించి ప్రభుత్వం నుంచి అందిన సమవస్త్రాలను 84 మంది పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. పట్టణ పరిశుభ్రతకు మరింత మెరుగైన సేవలు అందివ్వాలని కోరారు. దుకాణంలో ఉన్న 2 ద్విచక్ర వాహనాలు చోరీ ఘటన పొంగనూరులో జరిగింది. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో పెట్రోల్ బంక్ పక్కన టీఎస్ 2 వీలర్స్ రీసేలింగ్ నిర్వహిస్తున్న బాబాజాన్ దుకాణంలో మంగళవారం రాత్రి ₹1,00,000 విలువ గల 2 స్పెండర్ ద్విచక్ర వాహనాలను తస్కరించినట్లు బాధితుడు తెలిపారు. బుధవారం ఉదయం వచ్చి చూస్తే దుకాణం వెనుక వైపు రేకు డోర్ను ధ్వంసం చేసి వాహనాలను చోరీ చేసినట్లు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ శ్రీనివాసులు పరిశీలించారు. నా పేరు బాబాజాను. నేను సెకండ్ బండ్లో అమ్ముకుంటా ఉన్నాను. ఇక్కడ బాలాజీ హాస్పిటల్కి ఆపోజిట్ వచ్చి నా షాప్ పేరు వచ్చి టీఎస్ షాప్ అనేసి పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలు దాయా ఈ షాప్ వచ్చి. నేను నైట్ 7-8 గంటల దాకా నేను ఉంటాను. నేను క్లోజ్ చేసిన తర్వాత తెల్లారి వచ్చి వేరే వాళ్ళకి ఫోన్ చేసి మీ షాప్లో దొంగతనం జరిగింది రాపా అనే కొన్ని వచ్చి చూస్తే ఇట్లా దొంగతనం జరిగింది. 2 బండ్లు దొంగతనం చేసుకుని పోయినారు. 2 స్ప్లెండర్లే. ఒక బండి నెంబర్ వచ్చి AP03 BG 7573 ఒక బండి. ఇంకొక బండి AP39 HL 425. ₹1,00,000 రెండు బండ్లు కలిపితే ₹1,00,000 విలువ అయిన వస్తుంది. షాప్ వెనకాల వచ్చి షట్టర్ పగలగొట్టి వెనకాల నుంచి బండ్లు ఎత్తుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ తెల్లారి వచ్చి 7 గంటలకి వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా రాపా మీ షాప్లో ఏదో షట్టర్ ఎత్తినారని చూసే ముందరికి నేను వచ్చి చూస్తే నా షాప్లో 2 బండ్లు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినారు. పోలీసు వాళ్ళు కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళ సార్ వాళ్ళు కూడా వచ్చి చూసినారు. వచ్చి ఎంక్వైరీ అంతా చేసుకుని పోయినారు. మళ్ళీ ఇంకోసారి వచ్చి రాపా అదేదో మాట్లాడాలని చెప్పినారు. పోయి చూసుకుని తర్వాత జాతీయ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చిత్తూరు జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా పొంగనూరుకు చెందిన సల్మా నియామకమయ్యారు. నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు మాదేశ్ పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘంలో మహిళలకు సాధికారత కల్పించడంలో మరియు మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పారు. అలాగే తనపై నమ్మకముంచి జిల్లా స్థాయి పదవి ఇచ్చిన అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాను పలువురు అభినందించారు.
కూటమి ప్రభుత్వంలో టిడ్కో గృహాలన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఈ ఏడాదిలో నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ చెప్పారు. బుధవారం చిత్తూరు నగరపాలక పరిధిలోని పూణ్యపల్లి వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు. గృహ సముదాయంలోని అన్ని రకాల గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ టిడ్కో గృహాలను అన్ని మౌలిక వసతులతో పూర్తి చేసి వీలైనంత త్వరగా లబ్ధిదారులకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ మంత్రి నారాయణ ఆదేశించారని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని టిడ్కో గృహ సముదాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరులోని గృహ సముదాయాల్లో 2,800 గృహాలకు 2,400 వరకు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గృహాలతో పాటు వీధి దీపాలు, వీధులు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. రుణాల కోసం బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని, చాలా మంది లబ్ధిదారులు వాపోతున్నారని, ఈ విషయంలోనూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులకు తగిన న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, కమిషనర్ నరసింహప్రసాద్, టిడ్కో ఈఈ దేవిక, డిఈ వెంకటమణి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫైర్ మాక్ డ్రిల్ ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు నిర్వహించారు. అనుకోని విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం వారి ఆధ్వర్యంలో యాదమరి మండలం ఐఓసీఎల్లో జరిగే మాక్ డ్రిల్ ను బుధవారం నిర్వహించారు. ఈ ఆర్డీఎంపీ లెవెల్ 3 మాక్ డిజాస్టర్ ఫైర్ డ్రిల్ ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చిత్తూరు టెర్మినల్ మరియు సమీపంలోని పెరుమల్లపల్లి గ్రామంలో నిర్వహించారు. बताओ
what is the situation there? Begin the shall we switch off the HVLR, sir? HVLRs అన్నిటిని క్లోజ్ చేయండి. HVLRs టు బి క్లోజ్. ఫైర్ ఇంజిన్ ఆఫ్ చేసేసి ఆటోలో పెట్టండి. Okay, main gate is the wall clear side. All personnel please assemble at admin building assembly point. తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. భక్తజనం కోలాహలం మధ్య శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంతో మొదలైన సేవలు మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగిశాయి. కన్నులకింపైన రేడు అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున జగనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో చంద్రప్రభ వాహనమున జగనయ్య కనరు. చోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు. నవనీత చోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు. చంద్రప్రభ వాహనమున జగనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో
వెలిగేటి దేవుడు వేదవేద్యుడు. చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు. వదనము విధుబింబమై మధురోహనమూలమై మది మదిలో కొలువు తీరి మనమొప్పులు తీర్చుచు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. హరి గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం పెద్దపంచాని మండల కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం పలమనేరు డివిజన్ ఆర్డీఓ భవానీ, తహసీల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీఓ బాలాజీలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం నందు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. వీఆర్ఓలు తప్పనిసరిగా ప్రతిరోజు గ్రామ సచివాలయాలకు వెళ్లాలని, సచివాలయ సిబ్బంది అటెండెన్స్ పెట్టాలన్నారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే రెవెన్యూ సమస్యలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మండల స్థాయి అధికారులు పర్యటించి సమస్యలను పరిశీలించి పరిష్కారం చేయాలి తప్ప అర్జీదారులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దని మండల స్థాయి అధికారులు ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చే రెవెన్యూ సమస్యలను పరిశీలించి పరిష్కారం చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకుని కొందరు సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించి మీ సమస్యలు పరిశీలించి పరిష్కారం చేయడం జరుగుతుందని అర్జీదారులకు సూచించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దొంగల చేతివాటం. దుకాణంలో ఉన్న 2 ద్విచక్ర వాహనాలు చోరీ. పారిశుద్ధ్య కార్మికులకు సమవస్త్రాలు పంపిణీ. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రిలో చేర్పిస్తే 5,000 రూపాయల బహుమతి వెల్లడించిన ఎంఏ సుప్రియ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.